హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారిలో L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అంటే స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. జీహెచ్ఎంసీ వాళ్ళకండి ఇది మెయిన్ అప్డేటు. జీహెచ్ఎంసీలో ఉంటున్న L2 బెనిఫిషియరీ లిస్ట్లో ఉన్న వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారండి. అంటే పర్టికులర్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరి ఇళ్ళకైతే వెరిఫికేషన్ కోసం, అంటే మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం ఇళ్ళకైతే వెళ్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వెరిఫికేషన్ నడుస్తుందండి. జీహెచ్ఎంసీలో ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయిందంటే రీసర్వే స్టార్ట్ చేశారు. వాళ్ళకి అంటే L2 లబ్ధిదారులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇందిరమ్మ ఇళ్ళ కోసం, వాళ్ళలో ఎవరికి అసలు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వాలనేది వాళ్ళైతే సెలెక్ట్ చేస్తున్నారండి. వెరిఫై చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవేవి డాక్యుమెంట్స్ కావాలో నిన్న చెప్పాను కదండి, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి. అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కము ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు. ప్లస్ వాళ్ళు వికలాంగులైతే కనుక వాళ్ళ దగ్గర ఉన్న సదరన్ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేదనుకోండి, ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారండి. ఎందుకు అంటే వాళ్ళ పేరు మీద ఇంటి డాక్యుమెంట్ తయారు చేయాలి కదా, అలాట్మెంట్ పేపర్ తయారు చేయడం కోసం అని వాళ్ళ డీటెయిల్స్ అయితే తీసుకొని వెరిఫికేషన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీలో కూడా ఇది నడుస్తుందండి. వచ్చే ముందు మీకు ఫోన్ చేస్తారండి. ఒకవేళ గ్రీవెన్స్లో కంప్లైంట్స్ ఉన్నాయి కదా, చాలామందివి ఫోన్ నెంబర్లు తప్పు వచ్చినాయి అని చెప్పేసి అని వాళ్ళు కనుక ఫోన్ నెంబర్ చేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ కలవలేదనుకోండి, డైరెక్ట్గా ఇంటికి కూడా వస్తారు. ఇంక కంగారు పడద్దు. పర్టికులర్గా కొంతమంది దగ్గర అయితే రెంటల్ నోటరీ అడుగుతున్నారండి. అంటే నిజంగా మీరు రెంట్కే ఉంటున్నారా, లేదంటే అది మీ సొంత ఇల్లా అనేది కూడా కొంతమందికి డౌట్ వస్తే కనుక అధికారులకి ఆ డౌట్ మీద మీ దగ్గర రెంటల్ నోటరీ అయితే అడుగుతారు కంపల్సరీగా. ఆ రెంటల్ నోటరీ అనేది మీ సేవలో చేస్తారండి. ఒకవేళ వాళ్ళు కనుక అడిగితే రెంటల్ నోటరీ మీరైతే మీ సేవకల్ని చేయించుకోండి. ఈ వెరిఫికేషన్ అంతా కూడా రేపు మే 10వ తారీఖు లోపల కంప్లీట్ చేసేస్తారంట అండి. 15వ తారీఖు లోపల ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఎవరెవరిని సెలెక్ట్ చేశారో వారందరికీ కూడా పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. సో ఇంకొక విషయం కూడా అడిగారండి కొంతమంది అయితే, ఈ అలాట్మెంట్ పేపర్స్ అంటే ఇంటి డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఇస్తారు, కుటుంబంలో ఆడవారి పేరు మీదనా మగవారి పేరు మీదనా అని చెప్పేసి అని అడిగారండి. 100కి 100% ఆడవాళ్ళ పేరు మీదనే ఇస్తారండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఇవి ఆడవారి పేరు మీదనే ఇస్తామని చెప్పేసి అని అన్నారు కదా. ఒకవేళ ఆ కుటుంబంలో ఆడవారు కనుక మరణించి ఉంటే ఆ కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉన్నారో మగవారు, వారి పేరు మీదనే ఈ అలాట్మెంట్ పేపర్ ఇస్తారండి. సో మీరైతే నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. వెరిఫికేషన్కి వస్తున్నారు, ఎవరెవరిని సెలెక్ట్ చేశారో వారి ఇళ్ళకైతే వస్తున్నారు. మీరైతే ఈ డాక్యుమెంట్స్ నేను చెప్పినవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. 5వ తారీఖు దాటిన తర్వాత ఇవైతే పంపిణీ చేస్తారంటే అండి. 5వ తారీఖు దాటిన తర్వాత 15వ తారీఖు లోపల. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.